సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోగమా. అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనారంభుతో మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మీతో కలిసి దేవుని వాక్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మన పరమ తండ్రి అయిన దేవుడు మనకిచ్చినందుకై హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి మిమ్ములను మీ కుటుంబ సభ్యులను కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? మీలో అనేకులు బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీరిచ్చే స్పందనల కొరకై, మీరు చెప్పేటటువంటి ప్రార్థన విజ్ఞాపనల కొరకై ప్రతిదినము మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగనే మా కొరకు, పరిచర్య కొరకు మీరు తప్పక ప్రార్థించగలరని మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనము పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే శీర్షికలో ప్రాముఖ్యంగా పరమగీతముల గ్రంథము నుండి ప్రతి వచనాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలిస్తూ ధ్యానిస్తూ ఈ పరమగీతముల గ్రంథాన్ని చదువుతూ పరలోక రాజ్యం వైపుగా మన యాత్రను మనము కొనసాగిస్తూ ఉన్నాం. అటు సమయంలో దేవుడు ప్రత్యేకమైనటువంటి తన ఆత్మాభిషేకమును మనకు అనుగ్రహించి వాక్యాన్ని ఇంకా లోతుగా అర్థము చేసుకొని పరమగీతముల గ్రంథాన్ని వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతూ అర్థము చేసుకొని అట్టి ప్రయాణములో మనమందరం కూడా ముందుకు సాగుతూ మన వరుడైన యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా, వధువు సంఘంగా ఆయనను ఎదుర్కొందాం, ఆయన రాజ్యంలో ప్రవేశించుదాం. కనుక రండి ప్రియులారా, ఈ సమయంలో ఈ శీర్షికలో రెండవ అంశము సొలొమోను షూలమ్మితి మరియు క్రీస్తు వధువు సంఘము లేదా సంఘము అనే అంశాన్ని మనం ఇక్కడ ఈ శీర్షికలో ధ్యానించుకొని ఉన్నాం. ప్రియులారా, ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా ఈ పరమగీతముల గ్రంథాన్ని మనము చదివితే అపార్థము చేసుకునే అవకాశము చాలా వరకు ఉన్నది. ప్రియులారా, ఆత్మలో పరిపక్వత ఉంటేనే క్రీస్తులో ఉన్నటువంటి లోతైన ప్రేమ బంధాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. మనము ఆత్మలో పరిపక్వత కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉండాలి. అప్పుడు మనము పరమగీతముల గ్రంథాన్ని చదివినప్పుడు ఆ పరమగీతముల గ్రంథములో ఉన్నటువంటి ఆ ప్రేమను మనము అనుభవించగలుగుతాం, ఆ ప్రేమను మనము ఆస్వాదించగలుగుతాం. ఆ ప్రేమ ఎవరికి కనపరుస్తున్నారో మనం అర్థము చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రియులారా, గత కార్యక్రమంలో మనము నేర్చుకున్నాం కదా, మొదటి రాజుల గ్రంథములో 4వ అధ్యాయము 32వ వచనము, సొలొమోను గారు 1005 కీర్తనలు రాశాడు. ఆయన ఈ పరమగీతముల గ్రంథాన్ని ఆయనే రచించాడు. అక్కడ కథానాయకుడిగా సొలొమోను కనిపిస్తున్నాడు, కథానాయకురాలుగా షూలమ్మితి కనిపిస్తూ ఉన్నది. మరి నాయకుడైనటువంటి సొలొమోను, నాయకురాలైనటువంటి షూలమ్మితి ఎలా ఉన్నారు? వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలా కొనసాగుతున్నదో అలాగే క్రీస్తు తన యొక్క పెళ్లి కుమార్తె అనబడినటువంటి వధువు సంఘం, క్రీస్తు కథానాయకుడైతే సంఘముగా, అంటే నీవు నేను మనమందరము సంఘముగా కథానాయకురాలము. ఆ విషయాన్ని ఈ పరమగీతముల గ్రంథములో మనము అర్థము చేసుకోవాలి. ప్రియులారా, లూకా సువార్త 20వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే రాయబడినటువంటి మాట, అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. ఇక్కడ ఈ వచనములో మనము చూసినట్లయితే ఒక ద్రాక్ష తోట గురించి రాయబడింది.
ఒక ద్రాక్ష తోట చూడండి, అక్కడ ఏం జరిగిందంటే ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉన్నాడు. అక్కడ ఒక ద్రాక్ష తోట మనకు కనబడతా ఉన్నది. ఆ నాయకుడు, ఆ యజమానుడు కాపులకిచ్చాడు గుత్తకి. ఆయన బహుకాలము దేశాంతరం వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ పరమగీతముల గ్రంథంలో కూడా ద్రాక్ష తోట కనబడుతున్నది. ఆ ద్రాక్ష తోటలో పని చేస్తున్నటువంటి షూలమ్మితి మనకు కనబడుతూ ఉన్నది. ఆ ద్రాక్ష తోటకు యజమానుడైనటువంటి సొలొమోను గారు కూడా ఈ యొక్క పరమగీతముల గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నారు. ఆ ద్రాక్ష తోటలో కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వీరిద్దరి మధ్యలో ప్రేమ ఎలా కొనసాగింది, ఆ ప్రేమను ఒకరికొకరు ఎలా అనుభవిస్తున్నారు, అలాగే వధువు సంఘమైనటువంటి నీతో నాతో మన పరమవరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి ప్రేమను కొనసాగిస్తున్నాడు, చివరికి ఆ ప్రేమ ఎక్కడి వరకు మనకు దారి తీస్తుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుని ఉన్నాం. మీలో అనేకులు గత కార్యక్రమాన్ని వీక్షించి ఉంటారు. అక్కడ మనం చదువుకున్నాం కదా, ప్రేమ ప్రారంభం అవ్వటము, ప్రేమ అభివృద్ధి చెందటము, ప్రేమ వివాహానికి దారి తీయటం మనం చూసాం కదా. 3 భాగాలుగా మనం విభజించి నేర్చుకున్నాం. అలాగనే మన పరమవరుడైనటువంటి యేసుక్రీస్తుతో మన ప్రేమ ప్రారంభించబడాలి, అది వివాహానికి దారి తీయాలి, ఆ ప్రేమ అభివృద్ధి చెందాలి. అప్పుడే నీవు నేను పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. సరే, కొద్దిసేపు సొలొమోను రాజు ఆయన ఎలాగ ప్రేమను పంచాడు షూలమ్మితికి అనేది మనము చూద్దాం. సొలొమోను మహారాజు ఈ పరమగీతముల గ్రంథంలో మనకు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక గొప్ప రాజు అయినప్పటికీ కూడా కాపలా కాయచున్నటువంటి ఒక దరిద్రురాలు లేదా ఒక ధీరురాలిని ఆయన ప్రేమించాడు. ప్రియులారా, మనందరికీ తెలుసు, దావీదు తర్వాత సొలొమోను మహారాజు రాజయ్యారు ఇశ్రాయేలీలకు. సొలొమోను గారు మహాజ్ఞాని అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. ఆయన చక్కటి రాజు, ఆయన జ్ఞాని. దేవుడు ఆయనను ప్రేమించి రాజుగా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాడు. ఆ దేశానికి రాజైనప్పటికీ కూడా ప్రియులారా, ఆ తోటలో పని చేస్తున్నటువంటి లేదా కాపలా కాస్తున్నటువంటి ఒక దీనురాలుని, దరిద్రురాలుని అంటే షూలమ్మితిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎక్కడ రాజుగారు, ఎక్కడ షూలమ్మితి లేదా ఆ కాపల, ఆ తోటకి కాపలదారులు, ఆయన ప్రేమిస్తున్నాడు ప్రియులారా. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ షూలమ్మితి యొక్క సహోదరులు, మరి నువ్వు తోటలో పని చేస్తున్నావా లేదా రాజుగారితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నావా అన్నట్లు షూలమ్మితిని అవమానించారండి. ఈ సందర్భంలోనే మహారాజు కాపరిగా మారిపోవడం అనేది పరమగీతముల గ్రంథంలో ప్రతి వచనాన్ని మనము క్షుణ్ణంగా చదివినట్లయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే రాజుగా ఉన్నటువంటి సొలొమోను గారు ఆ తోటలోనికి రావటానికి ఒక కాపరిగా మారిపోయాడు. ఆయన రాజుగా నువ్వు ఉండి ఈ కాపలదారు అంటే షూలమ్మితో ఇలాంటి ప్రేమ వ్యవహారాలు కొనసాగించడం ఏంటి? షూలమ్మితి, నువ్వు తోటలో కాపలదారివి, అలాంటిది నువ్వు రాజుగారితో ఇలాంటి సన్నిహితము లేదా బాంధవ్యము కలిగి ఉండటం ఏంటి అనేది ఆ సహోదరులు ఆమెను అవమానించినప్పుడు, అయినప్పటికీ రాజుగారు ఆమెను ప్రేమించారు కాబట్టి కాపరి వేషములో ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో ప్రేమను కొనసాగిస్తున్నాడు సొలొమోను గారు. ఇదే విషయాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము చూసినట్లయితే ప్రియులారా, చెప్పాను కదా, ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి అంశము సొలొమోను, షూలమ్మితి మరియు క్రీస్తు వధువు సంఘము. పరమగీతములో ప్రియుడైన సొలొమోను రాజుగారు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రియురాలైన షూలమ్మితి పరిశుద్ధ సంఘానికి సాదృశ్యంగా మనకు పరమగీతములో కనిపిస్తుంది. ఆయన ప్రియురాలు అంటున్నాడు అంటే ప్రకటన గ్రంథంలో కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని బదులిస్తున్నారు. పరమగీతముల గ్రంథంలో ప్రియుడు ప్రియురాలు మధ్య ప్రేమ చూడగలిగితే ప్రకటన గ్రంథంలో ఏకంగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని మనము చూస్తున్నాం. నేను గత కార్యక్రమంలో మీకు చదివి వినిపించాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, 21వ అధ్యాయం ఇట్లా మనము కలిసి చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అక్కడ మనకు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కనిపిస్తుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులను రాయబడిన మాట అక్కడ మనము చూస్తూ ఉంటాం. పరమగీతముల గ్రంథంలో ప్రియుడు ప్రియురాలని పిలుస్తూ ఉంటాడు. ఇక్కడ ఏకంగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవమే కనబడుతూ ఉన్నది. పరమగీతముల గ్రంథంలో సొలొమోను రాజు ప్రియుడైతే షూలమ్మితి ప్రియురాలు. ప్రకటన గ్రంథంలో కానీ
ఇంకా వేరే గ్రంథాల్లో మనము చదివినప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పరిశీలించినప్పుడు ఆయన పరమవరుడు, ఆయన ప్రియుడు, మన ప్రియుడు ఆయన. అయితే సంగమా, నీవు నేను, స్త్రీలైనా పురుషులైనా, ఇక్కడ ఒక మాట అపార్థము చేసుకునే ప్రమాదం ఉన్నది ప్రియులారా. సంఘము అంటే స్త్రీ, స్త్రీ అంటే సంఘము. అందులో పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఇది శరీర సంబంధమైనటువంటి పెళ్లి కాదండి, ఇది ఆత్మ సంబంధమైనటువంటి వివాహ కార్యక్రమము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, దానికి పిలువబడిన వారు ధన్యులు. ఆ గ్రంథములో పరమగీతములలో ప్రియుడు సొలొమోన్ అయితే ప్రియురాలు షూలమ్మితి. ఇక్కడ ప్రకటన గ్రంథములో మనము చూస్తే మన ప్రియుడు యేసుక్రీస్తు, వధువు సంఘము నీవు నేనే, ఆయన ప్రియురాలు అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకొనగలుగుతున్నాం. అసలు సొలొమోను ఎవరు ఒకసారి చూద్దాం. దావీదు గారు మనందరికీ తెలుసు, ఆయన బత్షెబను చూడటము, ఆమెతో ఒక వ్యామోహంలో పడిపోవడము, దానికి బదులుగా మధ్యలో ఉన్నటువంటి ఉరియాను చంపించటము, తనను భార్యగా చేసుకోవటం మనందరికీ తెలుసు. దావీదుకి బత్షెబకు పుట్టినటువంటి కుమారుడే సొలొమోను గారు. సొలొమోను గారికి పెట్టబడినటువంటి పేర్లు యెదిద్యా, లెముయేలు, ప్రసంగి, 3 పేర్లు పెట్టబడ్డాయి. ఒకసారి చూద్దామా దాని భావం ఏంటో. సొలొమోను గారి యొక్క 3 పేర్ల యొక్క అర్థాన్ని మనం చూసుకున్నట్లయితే, దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి సొలొమోను అని పేరు పెట్టాడు. అంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము చూసినట్లయితే, లూకా 2వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే సొలొమోను అనగా సమాధానకర్త అని అర్థము. ఒక్కసారి మనము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధమైనను పరలోక సంబంధమైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. సొలొమోను అంటే అర్థము సమాధానకర్త. కానీ మనం చూస్తాము సొలొమోనుగా యొక్క జీవితంలో సమాధానం అనేది కొంతవరకు కొదువైందండి. కానీ దావీదు గారు సొలొమోనును ప్రేమించాడు కనుక ఆయనకు సమాధానకర్త అన్నట్లుగా సొలొమోను అని పేరు పెట్టాడు. సొలొమోను అంటే సమాధానకర్త. అయితే ఈ సొలొమోను జీవితాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో పోల్చితే సొలొమోను జీవితంలో కొదువైంది సమాధానము. కానీ మన పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ఆయన సమాధానానికే కర్త అని పిలువబడుతూ ఉన్నది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా. సమాధానకర్త ఆయనకు పేరు. ఆయనలో సమాధానం ఉన్నది. ఆయన యొద్దకు వచ్చు వారికి సమాధానం ఏమాత్రము కొదువై ఉండదు. ఆయన సమాధానకర్త. అదే మాట మనం కొలసీల పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాం. తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ ఆయన ప్రశాంతతను అనుగ్రహించువాడై ఉన్నాడు. సమాధానకర్త, సమాధానాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు. రెండవది, సొలొమోనుకు దేవుడు పెట్టినటువంటి పేరు యెదిద్యా. ఈ మాట మనము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో మనము చదువుతాం. యెహోవాకు ప్రియుడు అయితే తాను బ్రతికినంత కాలము ప్రభువును సంతోషపరచలేకపోయాడు ఆయన. కానీ మన పరలోకపు తండ్రి, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు, యెదిద్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన జీవించినంత కాలము దేవునిని సంతోషపరచాడు. ఆయన శిలువ మరణానికి అప్పగింపబడే ముందు ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక. కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని జరిగించటానికి తనను తాను సమర్పించుకుంటున్నాడు. యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. కానీ ఆయన తన బ్రతికిన దినములలో యెహోవాను సంతోషపరచలేకపోయాడు. ఆయన పాపములో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరండి? సొలొమోను గారు. కానీ మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకములో జీవించినంత కాలం ఆయన తండ్రిని సంతోషపరుస్తూ ఉన్నాడు, సమాధానపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అది మన పరలోకపు తండ్రి మనకిస్తున్నటువంటి
ఒక నిరీక్షణ, ఒక సమాధానం, ఒక చక్కటి ఆదరణ కలిగినటువంటి మాట. మన తండ్రి తన తండ్రిని సంతోషపరిచినట్లుగా మనము మన తండ్రిని కూడా సంతోషపరచగలగాలి. సొలొమోను పేరు యెదిద్యా అయినప్పటికీ ఆయన సంతోషపరచలేకపోయాడు. కానీ మన పరమ తండ్రి యేసుక్రీస్తు ఆయన తన తండ్రిని సంతోషపరచగలిగాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే ఈయన నా ప్రియ కుమారుడు అని రాయబడినటువంటి మాట మనం అక్కడ చూస్తాం. అవునండి, యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. శిష్యులు కూడా అక్కడే ఉండి ఆ అద్భుతాన్ని చూశారు. ప్రభువా, మనం ఇక్కడే ఉందాం, ఒక మందిరాన్ని కట్టుకుందాం అంటా ఉంటే పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని. చూసారా ప్రియులారా, సొలొమోను గారు యెదిద్యా అని పిలువబడుతూ ఉన్నాడు, ప్రియ కుమారుడు అని పిలువబడుతున్నాడు. కానీ ప్రియ కుమారుని వలె జీవించలేకపోయాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రియ కుమారుడు. ఆయన ప్రియ కుమారుని వలె జీవించాడు, తండ్రిని సంతోషపరచాడు. సాక్షాత్తు తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అని. అది మన తండ్రి, మన యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్ప లక్షణం. మూడవది మనం చూసినట్లయితే సమూయేలు గారికి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో తల్లి అయినటువంటి బత్షెబ సొలొమోనుకి పెట్టిన పేరేంటంటే లెమూయేలు, అనగా యెహోవాను అత్తుకొనువాడు అని అర్థము. లెమూయేలు అంటే యెహోవాను అత్తుకొనువాడు అని అర్థం ప్రియులారా. కానీ ఏం జరిగింది? సొలొమోను యెహోవాను అత్తుకొని జీవించలేకపోయాడు. కానీ మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు జీవిత కాలమంతా కూడా తన తండ్రిని హత్తుకొని జీవించాడు. సొలొమోను కంటే మన తండ్రి యేసుక్రీస్తు యెహోవాను హత్తుకొని జీవించాడు. ఇన్ని లక్షణాలు మన ప్రియుడు, మన తండ్రి యేసుక్రీస్తులో కనబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సొలొమోను గారు షూలమితిని ప్రేమించాడు. ఆ సొలొమోను గారు తన రాజనగరాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి, రాజ్యాన్ని విడిచి కాపరి వేషములో షూలమితి దగ్గరికి వచ్చి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, ప్రేమలో కొనసాగుతున్నాడు. అంతకంటే గొప్పవాడైన మన పరమ తండ్రి, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నట్లుగా సొలొమోను కంటే గొప్పవాడైన మన పరమ తండ్రి, యెదిద్యా కంటే గొప్పవాడైన మన పరమ తండ్రి, సమాధానకర్త అని పిలువబడ్డాడు సొలొమోను గారు. అంతకంటే గొప్పవాడైన మన పరమ తండ్రి లెమూయేలు యెహోవాను అత్తుకొనివాడు సొలొమోను అని. కానీ సొలొమోను కంటే ఎక్కువగా యెహోవాను అత్తుకున్న మన పరమ తండ్రి మనతోనే ఆ ప్రేమను కొనసాగిస్తున్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మనము గ్రహించాలి, అర్థము చేసుకోవాలి. సొలొమోను గురించి మనం చెప్పుకున్నాం కదా. 2-3 మాటలు షూలమితి గురించి నేను చెప్తాను. షూలమితి అనగా పరిపూర్ణురాలు లేదా సంపూర్ణురాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అనగా ఈ షూలమితి తనలో ఉన్న లోపాలను జయించినటువంటి వ్యక్తి. ఈ మాట మనము పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో చదువుతాం. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరవలెను, నేను సౌందర్యవంతురాలను. సొలొమోనును బట్టి ఆమె అతిశయిస్తుంది, సొలొమోనును బట్టి తన సౌందర్యాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రియులారా, అంటే ఆమె లోపము లేని ఒక స్త్రీ, సంపూర్ణత కలిగినటువంటి స్త్రీ షూలమితి. ఆ మాట మనం ఇక్కడ చదువుతున్నాం ప్రియులారా. అది ఆమె ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందంటే, ఆమె సొలొమోనును బట్టి ఆ మాట మాట్లాడుతూ ఉన్నది. తనలోని లోపాలను జయించినట్లు మనం అక్కడ చూడగలుగుతున్నాం. షూలమితి సాదృశ్యముగా ఉన్న సంఘము లేదా ఒక విశ్వాసి ఒక బలహీనతలో ఎల్లకాలము ఉండరాదు. షూలమితి చూడండి, నల్లని దానను అని అంటుంది ఆమెని. అంటే తాను ఒక నల్లని స్త్రీ, సౌందర్యము లేనటువంటి స్త్రీ. కానీ ఏమంటుంది? నేను సొలొమోను నగరు తెరలవలెను, సౌందర్యవంతురాలను అంటుంది. సొలొమోనును బట్టి అతిశయపడుతుంది. సంగమా, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా షూలమితి వలె సంపూర్ణత కలిగి ఉండాలి. లోపములు లేని వారిగా, లేని వానిగా, లేని దానిగా ఉండాలి. లోపములు జయించిన వానిగా, జయించిన దానిగా ఉండాలి. ప్రియ సంగమా, అప్పుడే ఆ పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రేమను నీవు పొందుకోగలుగుతావు. నేను చెప్పాను కదా, పరమగీతములు చదివితే నీవు ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉంటేనే చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి. అప్పుడు ఏమవుతుందో తెలిసిన ప్రియ సహోదరి సహోదరుడా, పరమగీతముల గ్రంథము నుండి నీవు
నీవు పరమరాజ్యానికే చేరుతావు. గమనిస్తున్నారా? ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి నువ్వు చదవాలి. అలా నువ్వు చదవకపోతే అపార్థం చేసుకుంటావు, లోకంలో కూరుకుపోతావు, లోకంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటావు, బాధను కొని తెచ్చుకుంటావు, శ్రమలను కొని తెచ్చుకుంటావు. ఆధ్యాత్మిక పరిపక్వతతో చదివితే నువ్వు పరమరాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. శూలమితి వలె సంపూర్ణత కలిగి ఉండాలి. నీవు శూలమితి వలె నీ పాపములను లోపములను జయించి ఆ సొలొమోను ప్రేమను ఆమె అంగీకరించినట్లుగా, స్వీకరించినట్లుగా, పొందుకున్నట్లుగా నీ లోపాలను జయించి నీ సౌందర్యాన్ని నువ్వు మార్చుకొని నువ్వు నల్లని దానివైనప్పటికీ అంటాం కదా, నా పాపములు కెంపు వరే ఎర్రవిగా ఉన్నాయి, నీవు ఇమము కంటే తెల్లగా చేయి ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తాడు. దావీదు తన పాపాలను జయించాడు, శూలమితి వలె మారిపోయాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర. నీవు కూడా నీ పాపాలు ఒప్పుకోవాలి, పాపాలు జయించాలి, శూలమితి వలె సంపూర్ణత కలిగి ఉండాలి. ప్రభువును బట్టి ఆ సౌందర్యాన్ని నువ్వు పొందుకొని, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, లోకములో ఉన్న దాననైనను లోకములో ఉన్నవాడనైనను, నేను లోక సంబంధిని కాను, లోకాన్ని జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడిని, యేసుక్రీస్తు దానను అని చెప్పగలగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట చెప్పడానికి నేను ఇక్కడ మీ దగ్గర నిలబడి ఉన్నాను. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో బహుగా ఆశీర్వదించునుగాక. ప్రియ సంగమా, పరిపూర్ణత పొందాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనములో పరిపూర్ణత పొందాలి అంటే ఆ పరిపూర్ణత పొందాలనే కోరిక నీలో కలగాలి. అంతేగాని కోరిక లేకుంటే కలగలేవు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడని లేఖనాల్లో మనం చదువుతాం. కాబట్టి నువ్వు పరిపూర్ణత పొందుకోవాలంటే ఆ కోరిక నీలో ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, పరిపూర్ణత పొందాలి అంటే ఆ ప్రేమను నువ్వు ధరించుకోవాలి. 3వ మాట, పరిపూర్ణత పొందుకోవాలి అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, నువ్వు పరిశుద్ధ క్రియలు చేయాలి, నీ సమర్పణ జీవితం కూడా అలాగే ఉండాలి. తర్వాత యాకోబు 3:2వ వచనంలో రాయబడినట్లు నీవు నీ నోటిని స్వాధీనంలో పెట్టుకోవాలి. తర్వాత 1 యోహాను 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యాన్ని నువ్వు గైకొనాలి. తర్వాత ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో నిందారహితమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో వెనుకున్నవి నువ్వు మర్చిపోవాలి. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో శత్రువును సైతమును ప్రేమించగలగాలి. అప్పుడేమవుతుందంటే నువ్వు పరిపూర్ణతను పొందుకుంటావు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, పరిపూర్ణత పొందాలంటే ఏం చేయాలి? నీలో కోరికలు కలగాలి. అంటే నేను పరిపూర్ణత పొందుకోవాలి అనే కోరిక నీలో కలగాలి. ప్రేమను నువ్వు ధరించుకోవాలి, పరిశుద్ధ క్రియలు చేయాలి, నీ జీవితము దేవునికి సమర్పించుకోవాలి, నీ నోటిని స్వాధీనపరచుకోవాలి, దేవుని వాక్యాన్ని గైకోవాలి, నిందారహితమైన జీవితాన్ని జీవించాలి, వెనుకున్న వాటిని మరవాలి, శత్రువును సైతము ప్రేమించగలగాలి. అప్పుడే నీవు పరిపూర్ణత పొందుకుంటావు. అలా నువ్వు పరిపూర్ణత పొందుకుంటే శూలమితి వలె నువ్వు అయోగ్యురాలివైనా అయోగ్యుడివైనా, ఎన్నిక లేని వాడివైనా ఎన్నిక లేని దానవైనా, నువ్వు నల్లని దానవైనా నల్లని వాడవైనా, పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావు. అది పరమగీతముల గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, చూస్తున్నారు కదా, వింటున్నారు కదా, శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా, ఇది పరమగీతముల గ్రంథములో ఉన్నటువంటి సారాంశం. ఎందుకంటే మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. అపార్థం చేసుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? పరమగీతముల గ్రంథం అంటే లోక సంబంధమైనటువంటి జీవితము జీవిస్తున్న స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న ప్రేమ అనుకుంటున్నావా? కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ ఆ పరమగీతము గ్రంథములో మనకు కనబడుతుంది. పరమగీతముల గ్రంథములో మన ప్రియుడు యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. పరమగీతముల గ్రంథములో శూలమితి మనమే కనబడుతున్నాం. శూలమితి పరిపూర్ణత పొందుకున్నది, శూలమితి పాపాలను జయించింది, శూలమితి లోపాలను జయించింది. ఆమె నల్లనిది అయినప్పటికీ కూడా ఆ క్రీస్తును బట్టి, ఆ సౌందర్యమును బట్టి తన సౌందర్యాన్ని చూపిస్తూ ఉన్నది. నేను సౌందర్యవంతురాలను అని అతిశయపడుతున్నది. శూలమితి అనబడిన వధువు సంగమా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులారా,
నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవే ఎందుకు షూలమితి కాకూడదు? ప్రియుడిగా ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. 2 చేతులు చాపి తన ప్రేమను వ్యక్తపరిచాడు. కలవరి సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయాడు ఆయన. అలాంటప్పుడు మరెందుకు నువ్వు షూలమితిగా నీ పరిపూర్ణత పొందుకొని పాపాలను జయించి, లోపాలను జయించి, శత్రువును సైతం ప్రేమించి, వాక్యాన్ని గైకుంటూ, నోటిని స్వాధీన పెట్టుకుంటూ, కోరికలు కలిగి, అంటే ఆ పరిపూర్ణత పొందుకోవాలనే కోరికలు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ ఎల్లప్పుడూ క్రీస్తు ప్రేమ కొరకై ఎదురు చూడకూడదు? ప్రదానము చేయబడిన స్త్రీ ప్రదానము చేయబడిన వరుడి కొరకు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రదానము చేయబడినటువంటి వరుడు ప్రదానము చేయబడిన స్త్రీని, వధువును ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తాడు. అలాగనే ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రదానము చేసుకున్నానని. అవును ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో తన ప్రాణాన్ని ధారపోసాడే, రక్తాన్ని చిందించాడే, ఆనాడే నిన్ను నన్ను ప్రదానము చేసుకున్నాడు ఆయన. ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నువ్వు నా దగ్గరికి రావాలని నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. నువ్వు అశూలమితి లోపాలు జయించినట్లుగా, పాపాలు జయించినట్లుగా నీవు కూడా పాపాలను, లోపాలను జయించాలని ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటే మరి నువ్వెందుకు ఇంకా ఆయన ప్రేమను పొందుకోకూడదు? రా, నీ పాపాలను విడిచిపెట్టు, లోపాలను జయించు, పరిపూర్ణత పొందుకో, ఆ ప్రేమను పొందుకో, ఆ ప్రేమను రుచి చూడు. ఆయన త్వరలో రానయ్యున్నాడు, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూనతోనూ ఆయన రానయ్యున్నాడు. అప్పుడు వధువు సంఘముగా అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, షూలమితి వలె పరిగెత్తి 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 ఆయనను ఎదుర్కొని, ఆయనను హత్తుకొని ఆ రాజ్యంలో ప్రవేశించి ఆ రాజ్యమును స్వతంత్రించుకోవడానికి నువ్వు సిద్ధమేనా? అయితే రా, ఆ ప్రభు ప్రేమను అంగీకరించు. ప్రార్థనాపూర్వకంగా పరమగీతముల గ్రంథాన్ని చదువు, వాక్యానుసారంగా ముందుకు సాగు. దేవుని కృప మీ అందరికీ సదాకాలము తోడయుండును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటారా? ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. మమ్మలను ప్రేమించి పరమగీతముల గ్రంథము నుండి పరమరాజ్యమునకు నడిపిస్తూ ఉన్నారు. అందులో ఉన్న మీ ప్రేమ మాధుర్యమును అనుభవించినట్లుగా, అర్థము చేసుకున్నట్లుగా మీ కృపను మాకు దయచేసి మా మనోనేత్రములను తెరుస్తున్నారు. మీకు స్తోత్రములు ప్రభువా. ఈ శీర్షికలో ఈ 2వ అంశమును మేము ధ్యానించాము. సొలొమోను షూలమితిని ప్రేమించాడు. మా పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు మమ్మలను ప్రేమిస్తున్నాడని మేము అర్థము చేసుకున్నాం. అట్టి ప్రేమను పొందుకొని, అట్టి ప్రేమను రుచి చూసి, అట్టి ప్రేమలో మునిగి తేలాడుతూ 2వసారి మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువా, మేమందరము మీ రాజ్యములో ప్రవేశించే యుగ యుగాలు మీతో సంతోషిస్తూ, ఆనందిస్తూ, మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనములు మీరు అంగీకరించి కార్యములు జరిగించుకొనమని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులతోనూ, సార్వత్రిక సంఘముతోనూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.